హరీష్ ది బెస్ట్ అకాడమీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఇప్పుడు ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. ప్రతి సింగిల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. 5000 రూపాయల తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 6000 రూపాయల టీఎస్పీ ఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 4200 రూపాయల ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలకి. 5000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 2000 రూపాయల విలువైన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఇప్పుడు 999 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ డిసెంబర్ 25 నుండి జనవరి 2 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. హరీష్ ది బెస్ట్ అకాడమీ. 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో మనకు పార్లమెంట్ వింటర్ సెషన్లో ఒక ప్రధానమైనటువంటి బిల్లు, మన పాలిటిక్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ఒక బిల్లు ఆమోదం పొందింది. అదే ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021. సో ఈ బిల్లుకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు అనేటువంటివి మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి చట్టాలు చేసేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది. పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి చట్టాలను ప్రధానంగా 2 చేసింది. అందులో ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, మరొకటి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. ఈ 2 చట్టాలను అమెండ్మెంట్ చేస్తూ ఈ బిల్లు అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందన్నట్టు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 అనేటువంటిది ప్రధానంగా దేనికి సంబంధించింది అంటే ఎన్నికల సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్విభజన, ఓటర్ల అర్హత, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి లేదా ఓటర్ల జాబితాను రూపొందించడం కోసం నియమ నిబంధనలను ఈ 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం చెప్తుంది. ఓకేనా? సో ఓటర్ల అర్హత, ఓటర్ల జాబితాను రూపొందించడం మరియు సవరణ చేయడం, ఎన్నికల సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాలకు సంబంధించినటువంటి వాటిని పేర్కొనేటువంటి చట్టమే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950. ఇక మరొక చట్టం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 అని చెప్పేసి ఈ చట్టం పార్లమెంట్ చేసింది. సో ఈ చట్టం ఏమిటి అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరియు ఎన్నికలకు సంబంధించిన నేరాలు, వివాదాలకు సంబంధించినటువంటి అంశాలను ఈ చట్టం పేర్కొంటుంది. ఈ 2 చట్టాల ప్రకారం భారతదేశంలో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ అనేటువంటిది చేస్తుంది. సో మీ అందరికీ తెలుసు, ఓటు హక్కు అనేటువంటిది పొందే అర్హత వయస్సును రాజ్యాంగం పేర్కొంది 326 ఆర్టికల్లో. అయితే ఓటు హక్కు పొందేటువంటి అర్హత వయస్సు ప్రారంభంలో 21 సంవత్సరాలుగా ఉండేది. తర్వాత దాన్ని అమెండ్మెంట్ చేసి 1988 సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు పొందే అర్హత వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించారు. ఈ ఓటు హక్కు పొందే అర్హత వయస్సు గురించి మాత్రమే రాజ్యాంగంలో పేర్కొనబడింది. ఓటు హక్కు పొందేటువంటి అర్హత వయస్సు గురించి మాత్రమే రాజ్యాంగం పేర్కొంటుంది. మిగతా అంశాలన్నీ కూడా ఓటు హక్కుకు సంబంధించినటువంటి ఓటు హక్కు పొందడం కోసము, ఓటర్ లిస్టులో తన పేరు నమోదు చేయడం కోసము మరియు నియోజకవర్గంలో తన పేరును నమోదు చేసుకోవడం కోసము వీటి నియమ నిబంధనలు అన్నీ కూడా పార్లమెంటు ఈ చట్టము ద్వారానే మనకు వివరించడం అనేది జరిగింది. రాజ్యాంగంలో ఈ ఓటు హక్కు అర్హతకు సంబంధించినటువంటి ఏ అంశం కూడా ఉండదు. కేవలం వయస్సుకు సంబంధించిన అంశం మాత్రమే రాజ్యాంగంలో పేర్కొన్నారు. అది ఓటు హక్కు పొందే అర్హత వయస్సు 18 సంవత్సరాలు. అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు ఓటు హక్కు పొందే అవకాశం ఉంటుంది. అయితే
ఓటు హక్కు పొందడం అనేటువంటిది మనకు రాజ్యాంగపరమైనటువంటి హక్కుయే, కానీ ఇది చట్టము ద్వారా కల్పించబడుతుంది. ఈ ఓటు పొందడం అనేది చట్టము ద్వారా కల్పించబడుతుంది. అందుకనే ఓటు హక్కు పొందడం అనేటువంటిది రాజ్యాంగపరమైన హక్కు మరియు చట్టబద్ధమైన హక్కు అంటారు. ఎందుకంటే మనకు ఓటు హక్కు పొందే అర్హత వయస్సు ఉన్నప్పటికీ కూడా మనం ఓటర్ లిస్టులో మన పేరు నమోదు చేసుకోకపోవడం కానీ, లేదంటే ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల ప్రకారం నిబంధనలు మనం ఫాలో కాకపోవడం వల్ల కావచ్చు, ఓటర్ల జాబితా సవరణ జరిగినప్పుడు కావచ్చు, ఓటర్ లిస్టులో మన పేరును తొలగించే అవకాశం కూడా మన ఎన్నికల సంఘానికి ఉంటుంది. సో కాబట్టి ఓటర్ లిస్టులో పేరును చేర్చడము మరియు తొలగించడము, సవరణ చేసే అధికారం పూర్తిగా పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుంది. అందుకని మనం ఓటు హక్కు పొందడం అనేటువంటిది ఒక చట్టబద్ధమైన హక్కు మరియు రాజ్యాంగపరమైనటువంటి హక్కుగా భావిస్తాము. మరి ఆ చట్టం ఏ చట్టాల ప్రకారం మనకు ఓటు హక్కు అనేటువంటిది వస్తుంది, ఏ చట్టాల ప్రకారం మన ఓటర్ లిస్టులో మన పేరును నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇగో ఈ 2 చట్టాలు అనేటువంటివి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. సో ప్రధానంగా ఓటర్ల యొక్క అర్హతల గురించి మరియు ఓటర్ లిస్టులో ఓటర్ల జాబితాలో పేరు నమోదు గురించి ఈ 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం వివరిస్తుంది. ఇప్పుడు ఈ చట్టాన్ని ఎందుకు అమెండ్మెంట్ చేశారు అంటే, ఇంతకుముందు ఓటర్ లిస్టులో తమ పేరు నమోదు చేయడానికి ఏదో ఒక గుర్తింపు కార్డు అనేటువంటిది ఉండేది. అంటే ఒక నియోజకవర్గంలో తమ పేరును నమోదు చేసుకునేటువంటి అవకాశం ఓటరుకు ఉంటుంది. అయితే ఓటరు తమ కోరుకున్న నియోజకవర్గంలో ఓటర్ లిస్టులో తన పేరును నమోదు చేయడం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సో వారిని మనం ఈఆర్ఓ అని చెప్పేసి అంటాం. సో ఈఆర్ఓ వారు ఈ దరఖాస్తును ధృవీకరించి వారికి ఆ నియోజకవర్గంలోని ఓటర్ లిస్టులో పేరును నమోదు చేయడానికి అంగీకారం తెలపడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో ఆ నియోజకవర్గంలో తన నివాసం కలిగి ఉన్నట్టుగా, ఆ నియోజకవర్గంలో తనకు ఓటర్ లిస్టులో తన పేరు నమోదు చేయాల్సిందిగా తను ఏదో ఒక రకమైనటువంటి గుర్తింపును, అంటే నివాస ధృవీకరణకు సంబంధించినటువంటిది ఏదో రకమైనటువంటి గుర్తింపు పత్రాన్ని తను సబ్మిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ గుర్తింపు పత్రం స్థానంలో మనకు ఆధార్ కార్డు అనేటువంటిది లింకు చేయాలి, ఆధార్ నంబర్ అనేటువంటిది ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది అనేది ఈ అమెండ్మెంట్కి సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ మనకు ఈ అమెండ్మెంట్ ద్వారా మొత్తం 4 అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ అమెండ్మెంట్ ద్వారా మొత్తం 4 అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ఈ 2 చట్టాలను అమెండ్మెంట్ చేస్తూ. ఆ 4 అంశాలు ఏమిటి అంటే, మొదటిది ఆధార్ కార్డును లేదా ఆధార్ నంబర్ను ఓటు గుర్తింపు కార్డుకు లింకు చేయడం. రెండవది, గతంలో మనకు ఓటర్ లిస్టును ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే సవరణ చేసేవారు. అంటే కొత్తగా ఎవరైనా ఓటు హక్కు పొందిన వారిని ఓటర్ లిస్టులో నమోదు చేయడం కోసం ఒక్కసారి మాత్రమే ఓటర్ లిస్టును సవరణ చేసేవారు. అది కూడా జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకొని. అంటే జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళు తమ ఓటర్ లిస్టులో తమ పేరు నమోదు చేయడం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు దానికి ఈఆర్ఓ ఆమోదం తెలియజేయడం జరుగుతుంది. అలా కాకుండా మధ్యలో ఈ 18 సంవత్సరాలు పూర్తయినటువంటి వారికి ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకునే అవకాశం లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి 1వ తేదీ వచ్చే వరకు కూడా. కానీ ఈ అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు అంటే, సంవత్సరంలో 4 సార్లు ఓటర్ల జాబితాను సవరించేటువంటి అవకాశం కల్పించారు. మరియు ఓటు హక్కు పొందేటువంటి వారు తమ పేరును నమోదు చేసుకునే అవకాశం ఇచ్చారు. 4 సార్లు ఇచ్చారు. ఎప్పుడు అంటే, ఒకటి జనవరి 1వ తేదీ, మరియు ఏప్రిల్ 1వ తేదీ, మరొకటి జూలై 1వ తేదీ, మరొకటి అక్టోబర్ 1వ తేదీ. అంటే సంవత్సరంలో 4 టైమ్స్ మనకు ఓటర్ లిస్ట్ అనేటువంటిది సవరణ చేయబడుతుంది, ఓటర్ల జాబితా అనేది సవరణ చేయబడుతుంది. సో జనవరి 1వ తేదీని ప్రామాణికంగా చేసుకొని ఒకసారి సవరిస్తారు. అంటే జనవరి 1వ తేదీ నాటికి, ఆ సంవత్సరం యొక్క జనవరి 1వ తేదీ నాటికి ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారో వాళ్ళు తమ పేరును
ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేసుకోవచ్చు, ఓటు హక్కు పొందవచ్చు. తర్వాత మళ్ళీ అదే సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన మళ్ళీ సవరణ చేస్తారు. అప్పుడు ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో ఆ సంవత్సరంలో వాళ్ళు తమ పేరును నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది, ఓటు పొందే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ జూలై 1వ తేదీన ఆ సంవత్సరంలో ఓటర్ లిస్టును సవరణ చేస్తారు. అప్పుడు జూలై 1వ తేదీ నాటికి మళ్ళీ కొత్తగా ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వాళ్ళు తమ పేరును ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవడానికి, ఓటు హక్కు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక సంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీన మళ్ళీ సవరణ చేస్తారు. అప్పుడు అక్టోబర్ 1వ తేదీ నాటికి ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారో సో వాళ్ళు ఓటు హక్కు పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు, ఓటర్ లిస్టులో తమ పేరును ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనకు ఒక సంవత్సరంలో 4 సార్లు ఓటర్ లిస్టును సవరణ చేస్తూ 4 సార్లు ఓటర్ల జాబితాను సవరించే అవకాశం ఎన్నికల సంఘానికి కల్పించారు. మరియు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు ఆ అధికారం కల్పించడం జరిగింది. ఇలా సంవత్సరంలో ఒక్కసారి కాదు, ఈసారి 4 సార్లు, సంవత్సరంలో 4 సార్లు సవరణ చేయబడుతుంది. ఇలా జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళే కాకుండా మళ్ళీ ఏప్రిల్ 1వ తేదీ మరియు జూలై 1వ తేదీ అక్టోబర్ 1వ తేదీ నాటికి కూడా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు దీన్ని పేరును తమ ఓటర్ లిస్టులో తమ పేరును నమోదు చేసుకునేటువంటి అవకాశాన్ని, వెసులుబాటును ఈ చట్టం తీసుకొచ్చింది, ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఇక మూడవ అంశం ఏమిటి అంటే నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ కోసం ప్రాంగణాలను ఎంపిక చేయడం. ఎన్నికల నిర్వహణ కోసం ప్రాంగణాలను ఎంపిక చేసేటువంటిది ఒక అంశాన్ని ఈ సవరణలో తీసుకొచ్చారు. ఓకేనా? ఇదేంటిది అంటే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ మరియు శాసనసభ ఎన్నికల సమయంలో ఎన్నికల నిర్వహణ బాధ్యతలను చేపడుతుంది. అప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఎన్నికల ప్రాంగణంకు సంబంధించినటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అంటే ఇంతకుముందు ఎన్నికల సంఘమే ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా ఈ పోలింగ్ జరిగేటువంటి కేంద్రాలను ఎంపిక చేయడం, మరియు అదేవిధంగా పోలింగ్ అనంతరము మనకు ఈ ఈవీఎం మిషన్స్, అదేవిధంగా బ్యాలెట్ బాక్సులను స్టోర్ చేయడానికి మనకు ఈ స్టోర్ రూములు అనేటువంటివి ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రాంగణాలను ఎంపిక చేసుకోవడం అనేటువంటిది ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి బాధ్యతగా ఉండేది. ఇది పూర్తిగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఎన్నికలు జరగడానికి, పోలింగ్ నిర్వహించుకోవడానికి ప్రాంగణాలను ఎంపిక చేసుకోవడం కానీ, మరియు ఈ బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ కూడా ఈవీఎం మిషన్స్ స్టోర్ చేసుకోవడానికి కానీ, మరియు అదేవిధంగా కౌంటింగ్ సంబంధించినటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కల్పించబడింది. దానికి అయ్యేటువంటి ఖర్చు కూడా బేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు ఎన్నికల సంఘము నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించడానికి ఈ అంశం అనేటువంటిది బిల్లులో చేర్చడం జరిగింది. అంటే ఎన్నికల సంఘముకు ఎన్నికల నిర్వహణ కోసం ఏదైతే కేటాయించారో ఆ కేటాయింపు అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ప్రాంగణాలు ఎంపిక చేసుకొని దానికి అయ్యేటువంటి ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వం భరించుకుంటుంది. అది ఎన్నికల సంఘం ద్వారా ఆ అమౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతుంది. ఇక 4వ అమెండ్మెంట్ ఏమిటయ్యా ఇందులో ముఖ్యంగా అంటే ఈ సేవా అర్హత ఓటు అంటారు. సేవా అర్హత ఓటు అంటే మిలిటరీలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విదేశాలలో పనిచేసేటువంటి వారు కానీ, అంటే భారత ప్రభుత్వం ద్వారా ఇప్పుడు మనకు ఇండియన్ ఫారెన్ సర్వీస్ వాళ్ళు ఆ రకంగా భారత ప్రభుత్వ లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే విదేశాలలో పనిచేస్తున్నారో, లేదంటే భారత సైనికులు ఎవరైతే ఉన్నారో ఈ సైనికులకు సేవా అర్హత ఓటు అనేటువంటిది ఉంటుంది. అంటే వారికి ఎన్నికల సమయంలో వారి యొక్క స్వస్థలం ఏదైతే ఉంటుందో ఆ నియోజకవర్గంలో వారు ఓటర్గా నమోదై ఉంటారు. అంటే వారు నివాసం కలిగి ఉన్నప్పుడు ఆ ఓటర్గా నమోదై ఉంటారు. వారి నియోజకవర్గంలో ఓటర్గా నమోదయ్యి ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఆ నియోజకవర్గంలో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకునేటువంటి అవకాశాన్ని మనకు చట్టం కల్పిస్తుంది. ఇది మనకు 1950 చట్టంలో ఉంది, 1951 చట్టంలో ఉంది. అయితే ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ చట్టం ప్రకారము ఇప్పుడు ఆర్మీ అధికారిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి యొక్క భార్యకు కూడా సేవా అర్హత ఓటును కల్పించారు. వారి భార్యకు కూడా, అంటే ఒక ఆర్మీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ ఆఫీసర్ గారికి
పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకునే అవకాశం ఉంది తమ యొక్క సాధారణ నివాసం కలిగిన నియోజకవర్గ ప్రాంతంలో. అదేవిధంగా తన యొక్క భార్యకు కూడా ఆ నియోజకవర్గంలో సేవా అర్హత ఓటు అనేటువంటిది కల్పించబడింది. అంటే ఆమె కూడా పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ ఒక తిరకాసం ఉంది. అదేమిటి అంటే ఒకవేళ ఆ మహిళా ఆర్మీ ఆఫీసర్ ఇక్కడ మనకు జెంట్ అయిన ఆర్మీ ఆఫీసరు ఉమెన్ అయినట్లయితే, అంటే మహిళా ఆర్మీ ఆఫీసర్ అయితే ఆ మహిళా ఆర్మీ ఆఫీసర్ యొక్క భర్తకు మాత్రం సేవా అర్హత ఓటు అనేటువంటిది ఉండదు. అంటే ఆర్మీ ఆఫీసర్ జెంట్ అయి ఉంటే ఆ ఆర్మీ అధికారి, భారత సైనిక అధికారిగా, భారత ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి వారి యొక్క సాధారణ నివాసం కలిగిన నియోజకవర్గంలో మనకు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వారితో పాటు వారి భార్యకు కూడా అవకాశం కల్పించారు. అయితే ఆర్మీ అధికారి ఒకవేళ ఉమెన్ అయినట్లయితే మహిళా ఆర్మీ అధికారి అయితే ఆ మహిళా ఆర్మీ అధికారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే అవకాశం ఉంది, కానీ వారి భర్తకు మాత్రం ఉండదు. ఇది మనకి ఇప్పుడు చేసినటువంటి అమెండ్మెంట్ అనేటువంటిది. ఓకే, మొత్తానికి 4 అమెండ్మెంట్లు అనేటువంటివి ఈ బిల్లులో మనకు ఈ 4 అంశాలు అనేటువంటివి సవరణ బిల్లులో చేర్చడం జరిగింది. ఇవి ఒక ఎన్నికల సంస్కరణలుగా దీన్ని పేర్కొనవచ్చు. దీన్ని ఎలక్షన్ రీఫార్మ్స్గా మనం భావించాల్సి ఉంటుంది. అయితే ముందు సంబంధించినటువంటి అంశము చాలా ప్రాధాన్యతను పొందింది. ఏమిటంటే ఓటర్ లిస్టులో తమ పేరును నమోదు చేసుకోవాలంటే ఇప్పుడు ఆధార్ నంబర్ అనేటువంటిది ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది అనేది ఏదైతే ఉందో, ఈ ఆధార్ నంబర్ ఎన్రోల్ చేయాలి అనేటువంటిది వ్యక్తి గోప్యతా హక్కుకు భంగం కలిగిస్తుంది అని చెప్పేసి కొంత విపక్షాలు దీన్ని ఇష్యూ చేయడం జరుగుతుందన్నట్టు. ఎందుకంటే మనకు గోప్యతా హక్కుకు సంబంధించినటువంటి కేసులో మనకు ఆధార్కి సంబంధించినటువంటి దానిలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిటా జడ్జిమెంట్ అంటే సంక్షేమ పథకాలకు మరియు ఆదాయ పన్నుకు సంబంధించిన విషయంలో తప్ప ఆధార్ కార్డును ఎక్కడ కూడా కంపల్సరీ చేయకూడదు అని చెప్పేసి అన్నారు. అంటే ప్రభుత్వము సంక్షేమ పథకాలను పంపిణీ చేసేటప్పుడు లబ్ధిదారుల ఎంపిక కోసం ఆధార్ కార్డును తప్పనిసరిగా చేయాలి. మరియు ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ విధించేటప్పుడు కూడా ఈ పాన్ నంబర్కు ఆధార్ నంబర్ అనేటువంటిది తప్పనిసరిగా లింక్ చేయాలి. అంతకు మించి ఎక్కడ కూడా తప్పనిసరి అని మెన్షన్ చేయకూడదు అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు వ్యక్తి గోప్యతా హక్కు విషయంలో ఆధార్ కార్డు విషయంలో జడ్జిమెంట్ చెప్పి ఉంది. ఎందుకంటే ఆధార్ కార్డు నంబర్ అనేటువంటిది ఏదైతే అనుసంధానం చేయబడుతుందో అప్పుడు వ్యక్తి యొక్క పూర్తి సమాచారం అనేటువంటిది బహిర్గతం అవుతుంది. అది రైట్ టు ప్రైవసీ అనే దానికి భంగం కలుగుతుంది అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్లో ఉంది. అందుకని ఇక్కడ కే పుట్టుస్వామి మొదలైనటువంటి వ్యక్తులు వేసినటువంటి వాద్యంలో ఆధార్ కార్డు ద్వారా వ్యక్తి సమాచారం బహిర్గతం అవుతుంది కాబట్టి అది రైట్ టు ప్రైవసీ అనే దానికి భంగం కలుగుతుంది. కాబట్టి అన్ని విషయాలలో ఆధార్ కార్డు తప్పనిసరి చేయకూడదు అని చెప్తూ ఒక 2 విషయాల్లో మాత్రమే తప్పనిసరి చేయాలి అన్నారు. అదొకటి సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయము, రెండవది ఇన్కమ్ ట్యాక్స్ విషయం. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎన్నికల్లో ఇప్పుడు మనకు ఓటర్ లిస్టులో తమ పేరును నమోదు చేయడం కోసం లేదా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో తన పేరు నుంచి వేరే నియోజకవర్గంకు మార్చుకోవడం కోసం కూడా ఇప్పుడు మనం ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకునేటప్పుడు మరి మార్చుకునేటప్పుడు మనం ఇప్పుడు ఎంటర్ చేస్తే ఆధార్ నంబర్ అనేటువంటిది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి అడగడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆన్లైన్ ద్వారానే. అంటే అప్పుడు 16 నంబర్లు కలిగినటువంటి ఆధార్ నంబర్ను మనం ఎన్రోల్ చేస్తే అది మన గుర్తింపుగా తీసుకొని మనకు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేస్తారట. మరి దీనివల్ల ఇప్పుడు వ్యక్తి యొక్క సమాచారం అనేది బహిర్గతం అవుతుందా కాదా అనేది ఇక్కడ వాదన. ఎందుకంటే ఎంతమంది వ్యక్తులు ఓటు హక్కు కలిగి ఉన్నారు, అందులో ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ పూర్తి వివరణ అనేటువంటిది ఓటర్ల లిస్టు బట్టి ప్రభుత్వానికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది విపక్షాల యొక్క భావన. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణ కోసం ప్రస్తుతం ఎన్నికల సంఘానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ సంస్కరణల వల్ల కొత్తగా ఎన్నికల సంఘానికి వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, ఎన్నికల నిర్వహణకి ఉపయోగపడేటువంటి లబ్ధి ఏంటో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి విపక్షాలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా దీనిపైన ఆలోచన జరగాలి మరియు చర్చ కూడా పూర్తి స్థాయిలో జరగాలి అని చెప్పేసి అన్నారు. కానీ డిసెంబర్ 20వ తేదీన మనకు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన 25 నిమిషాలకే మూజువాను ఓటుతో బిల్లును పాస్ చేయడం,
దాని మరుసటి రోజు రాజ్యసభలో బిల్లును పాస్ చేయడం అనేటువంటిది ఇప్పుడు విపక్షాలకు చర్చించేటువంటి అవకాశం అనేటువంటిది లేకపోయింది. అంతేకాకుండా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఏమని చెప్తాడు అంటే, ఈ బిల్లు వల్ల ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను మేము వైలేట్ చేయట్లేదు, సుప్రీంకోర్టుకి ఇచ్చే జడ్జిమెంట్కు లోబడే ఉంది అంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఓటర్ లిస్టులో తమ పేరును నమోదు చేసుకునేటప్పుడు ఆధార్ నంబర్ అడుగుతుంది. ఈ ఆధార్ నంబర్ అనేటువంటిది ఒక గుర్తింపు కోసం అడుగుతుంది. అయితే ఆధార్ నంబర్ను ఎన్రోల్ చేయకపోతే తప్ప, ఆధార్ నంబర్ ఎన్రోల్ చేయకపోతే ఓటర్ లిస్టులో తన పేరు నమోదు చేసుకోకపోవడానికి అవకాశం ఏమీ ఉండదు. ఖచ్చితంగా నమోదు చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ లేకపోతే వాళ్ళు వేరే గుర్తింపు కార్డును ఎంటర్ చేసి ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవచ్చు, ఓటు పొందవచ్చు. అంటే ఆధార్ నంబర్ అనేటువంటిది ఒక ఆప్షన్గా ముందు అడుగుతుంది. ఆధార్ నంబర్ ఎన్రోల్ చేస్తే ఓటర్ లిస్టులో పేరు నమోదవుతుంది. ఒకవేళ ఆధార్ నంబర్ ఎన్రోల్ చేయకపోయినా పేరు నమోదు చేయడాన్ని నిరాకరించబడదు. దానికి బదులుగా ఏదో ఇంకో ఆప్షన్ అనేది ఉంటుంది. దాన్ని ఓటర్ గుర్తింపు కార్డు పొందడం కోసం మనకి ఇక్కడ ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయడం కోసం రేషన్ కార్డు లేదంటే రెసిడెన్సీ సర్టిఫికేటో ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. ఇక ఇప్పుడు కొత్తగా ఓటర్ లిస్టులో ఎవరైతే ఏ నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళు కూడా ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నవాళ్ళు, ఓటర్ లిస్టులో పేరు నమోదై ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆధార్ నంబర్ ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే కొత్తగా పొందే వాళ్ళే కాదు, ఆల్రెడీ ఓటర్ లిస్టులో ఎన్రోల్ అయిన వాళ్ళకు కూడా ఇప్పుడు మనకు ఆప్షన్లో ఆధార్ నంబర్ అడుగుతుంది, వాళ్ళ ఆధార్ నంబర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఆధార్ నంబర్ 16 అంకెల ఆధార్ నంబర్ అనేది ఎన్రోల్ చేయకపోతే వాళ్ళకు ఓటర్ లిస్టులో వాళ్ళ పేరును తీసేయడం అనేది కూడా జరగదు. కాబట్టి ఇది తప్పనిసరి అని మేము ఏం చేయట్లేదు. ఇది తప్పనిసరిగా ఆధార్ నంబర్ ఎన్రోల్ చేస్తేనే మీకు ఓటు హక్కు వస్తుందని, లేదా ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటుందని, లేదంటే తీసేస్తామని మేమేమీ చెప్పట్లేదు. ఇది తప్పనిసరి కాదు, ఇది ఒక ఆప్షన్గా మాత్రమే ఇచ్చాం. సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా బట్టి మేము దీనికి లోబడే ఉన్నాము, ఇది తప్పనిసరి ఏమీ చేయలేదు అని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన ఇది. ఓకే, సో మొత్తానికి ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021 అనేది డిసెంబర్ 20న లోక్సభ, 21న రాజ్యసభ ఆమోదించినటువంటి బిల్లు. ఈ బిల్లు యొక్క పూర్వపరాలు అనేటువంటివి ఈ అంశాలు. సో వీటిని మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ పార్లమెంట్ వింటర్ సెషన్లో మరొక 2 బిల్లులను పార్లమెంట్ పాస్ చేసిందండి. అది ఒకటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అమెండ్మెంట్ బిల్లు, మరొకటి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అమెండ్మెంట్ బిల్. అసలు ఈ బిల్ అమెండ్మెంట్స్ ఏంటి, వీటి యొక్క పూర్వపరాలు ఏంటి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అమెండ్మెంట్ బిల్ అనేటువంటిది ఏంటంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క పదవీ కాలాన్ని పొడిగిస్తూ చేసేటటువంటి బిల్ అండి. సో ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి మీకు తెలిసి ఉంటుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది మనకు 1964లో ఏర్పడిందండి. ఇది ఒక రాజ్యాంగేతర చట్టేతర సంస్థగా 1964లో ఏర్పడింది. దీనికి 2003లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టమును చేస్తూ పార్లమెంటు ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను చట్టబద్ధ సంస్థగా మార్చింది. మరి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం 2003 ప్రకారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ యొక్క పదవీ కాలం అనేది 4 సంవత్సరాలు. పదవీ కాలం అనేది 4 సంవత్సరాలు. దీనిని ఈ అమెండ్మెంట్ ద్వారా 5 సంవత్సరాలకు పెంచడం జరిగింది. 5 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఇది ఒక అమెండ్మెంట్ అండి. ఓకే, సో మరి ప్రస్తుతం మనకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే మనకు సునీల్ ఎన్ పటేల్ అనేటువంటి వ్యక్తి కొనసాగుతున్నారండి. సునీల్ ఎన్ పటేల్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం మనకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా, ప్రధాన కమిషనర్గా మనకు కొనసాగుతున్నారు. సో ప్రస్తుతం అయితే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అమెండ్మెంట్ బిల్ ప్రకారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ యొక్క పదవీ కాలాన్ని 5 ఇయర్స్కు పొడిగించడం అనేటువంటి జరిగింది. సో గత చట్టం ప్రకారం మనకు 4 ఇయర్స్ ఉండే, అంటే 2003 సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టానికే ఈ అమెండ్మెంట్ అనేటువంటి చేసింది, కేవలం పదవీ కాలాన్ని పెంచడం కోసం. ఇదొకటి. ఇక తర్వాత ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేటువంటిది ఏ చట్టం ప్రకారం తన విధులు నిర్వర్తిస్తుంది అంటే అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారము ఇది పనిచేయడం జరుగుతుందండి. అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క నిర్మాణము, నియామకము, వారి పదవీ కాలం గురించేమో 2003 చట్టం చెప్తుంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం. మరి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క అధికార విధులు దేని ప్రకారం ఉంటాయి, ఏ చట్టం ప్రకారం తన విధులు నిర్వర్తిస్తుంది అంటే అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారము
ఇది అవినీతిపరమైనటువంటి కేసులను విచారించడానికి అధికారంను కలిగి ఉంటుంది. రైట్. ఇక తర్వాత మనకు సిబిఐ ఈడీకి సంబంధించినటువంటి ఒక అమెండ్మెంట్ అనేది జరిగింది. అదేమిటి అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది 1946లో చేసిన చట్టం. ఈ చట్టానికి అమెండ్మెంట్ చేస్తూ పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఆమోదం చేసింది. ఇక్కడ ఫస్ట్ మనం సిబిఐ గురించి తెలుసుకుందాం. ఈ సిబిఐ ఈడీ సంబంధించినటువంటి వీరి పదవీ కాలానికి సంబంధించిన అంశాలు చూద్దాం. దాని తర్వాత ఈ అమెండ్మెంట్ను ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటిది వివరించుకుందాం. ఓకే, చూడండి, మనకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది 1946 సంవత్సరంలో చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఇది 1965 సంవత్సరంలో ఏర్పడిందండి. సో 1965 సంవత్సరంలో ఈ సిబిఐ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేయబడింది. ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడింది అంటే 1946 ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఇది కూడా రాజ్యాంగేతర చట్టేతర సంస్థగానే ఏర్పడింది. ఇప్పుడు అలానే కొనసాగుతుంది. ఈ సిబిఐ అనేది ప్రారంభంలో మనకు నేరాలకు సంబంధించినటువంటి అంశాలను దర్యాప్తు చేయడం కోసం ఈ సిబిఐ ఏర్పడింది. తర్వాత అవినీతికి సంబంధించినటువంటి కేసులను కూడా విచారించే అధికారము సిబిఐకి కల్పించడం జరిగింది. ఓకేనా. అయితే ఈరోజు భారతదేశంలో నేరాల విషయంలో కానీ అవినీతిపరమైనటువంటి కేసుల విషయంలో కానీ దర్యాప్తు సంస్థగా చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నటువంటి ఈ సిబిఐకి అసలు చట్టబద్ధత లేదని, రాజ్యాంగబద్ధత లేదు అని చెప్పి 2013 సంవత్సరంలో గౌహతి హైకోర్టు అనేటువంటిది జడ్జిమెంట్ ఇచ్చిందండి. అయితే గౌహతి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను నిలిపివేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వము పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకు అంటే ఇలా అవినీతి నేరపరమైనటువంటి విభాగాలలో కేసులను విచారించడంలో దర్యాప్తు సంస్థగా చాలా పేరుగాంచినటువంటి ఈ సిబిఐ యొక్క పనితీరును, సిబిఐ యొక్క ప్రతిష్టతను దిగజార్చే విధంగా గౌహతి హైకోర్టు తీర్పు ఉంది. కాబట్టి దీని యొక్క అవసరం అనేది ఎంతగానో ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు గౌహతి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దానితో సుప్రీంకోర్టు అనేటువంటిది గౌహతి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును నిలిపివేస్తూ స్టే విధిస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ గౌహతి హైకోర్టు తీర్పు అమల్లోనికి రాకుండా సుప్రీంకోర్టు అనేటువంటిది స్టే విధించింది. అయితే ఈలోపు సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో సిబిఐని ఒక రాజకీయపరమైనటువంటి సంస్థగా కాకుండా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా దాన్ని తయారు చేయండి, దానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అధికారాలు కల్పించాలి, తగు విధమైన చట్టాలు చేయాలని అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు చెప్పుకుంటూ వస్తుంది. 1996 సంవత్సరంలో వినీత్ నారాయణ్ కేసులో మొదటిసారిగా సుప్రీంకోర్టు చెప్పింది సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించండి, సిబిఐని ఒక రాజకీయ సంస్థగా ఉపయోగించుకోకండి అని చెప్పేసి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పార్టీ సిబిఐని విపక్ష ప్రభుత్వాలపైన లేదా విపక్ష పార్టీలపైన ఉపయోగించుకుంటుంది అనేటువంటిది ఒక విమర్శ అనేటువంటిది ఉంది. అయితే సిబిఐ కేంద్ర విభాగానికి సంబంధించినటువంటి సంస్థ, ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈ సిబిఐ రాష్ట్రాలలో కూడా తన యొక్క అధికారాన్ని కలిగి ఉంటుంది. అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతి అనేటువంటిది అవసరము. మనకు ఉదాహరణకు ఏపీలో సిబిఐ రాష్ట్రంలో ఎలాంటి కేసులు దర్యాప్తు చేయడానికి అవకాశం లేకుండా మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం కూడా చేశారు. కాబట్టి ఇక్కడ కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏమైనా అవినీతి కేసులు, నేర కేసులు విచారణ చేయాలి అంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంగీకారం కూడా తప్పనిసరి అనేటువంటి ఒక అంశాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అసలు ఈ అమెండ్మెంట్కు సంబంధించినటువంటి అంశం ఏమిటయ్యా అంటే సిబిఐ యొక్క పదవీ కాలం అనేటువంటిది మనకు 2 సంవత్సరాలు అనేటువంటిది ఉంది. సిబిఐ యొక్క పదవీ కాలం, సిబిఐ డైరెక్టర్ యొక్క పదవీ కాలం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క డైరెక్టర్ యొక్క
పదవి కాలము ఎంత అంటే ప్రధాన డైరెక్టర్ యొక్క పదవి కాలం ఎంత అంటే 2 సంవత్సరాలు. అవసరమైతే దీన్ని 1 సంవత్సర కాలం పాటు పొడిగించుకోవచ్చు అని చెప్పేసి మనకు ఉంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946లో ఈ అంశం ఉంది. అయితే దీన్ని ఇప్పుడు సవరణ చేస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది, పార్లమెంట్ ఆమోదింపజేశారు. అదేమిటి అంటే 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ పదవి కాలాన్ని 1 సంవత్సరం చొప్పున 5 సంవత్సరాల వరకు గరిష్టంగా పొడిగించుకునేటువంటి అవకాశాన్ని తీసుకురావడం జరిగింది. అంటే సిబిఐ డైరెక్టర్ యొక్క పదవి కాలాన్ని 2 సంవత్సరాల వరకు 2 సంవత్సరాలు కనీస పదవి కాలం ఉంటుంది. 2 సంవత్సరాల నుండి 1 సంవత్సరం పాటు పొడిగించుకుంటూ గరిష్టంగా 5 సంవత్సరాల వరకు కొనసాగించుకునేటువంటి అవకాశాన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇదే మనకు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కు 1946 యాక్ట్కు అమెండ్మెంట్ చేసినటువంటి బిల్లు ఇది, దీనికి సంబంధించినటువంటిది. ఇక అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క పదవి కాలాన్ని కూడా, ఈడీ డైరెక్టర్ యొక్క పదవి కాలాన్ని కూడా 2 సంవత్సరాలుగా ఉండింది. దాన్ని కూడా 5 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. అది కూడా ఈ అమెండ్మెంట్ ద్వారానే. మరి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. దీన్ని ఈడీ అంటారు. ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, విదేశీ మారకద్రవ్య నియంత్రణ నిర్వహణ చట్టం 1947లో ఒక చట్టం చేయబడింది. మరియు మనీ లాండరింగ్ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. సో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అండ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఈ 2 చట్టాల ప్రకారము 1956 మే 1న ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఎన్ఫోర్స్మెంట్ యూనిట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులను విచారణ చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనకు ఏపీలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిదే విచారణ చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి కేసులను విచారణ చేయడం కోసము ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఫస్ట్ దీన్ని ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. తర్వాత 1957లో దీన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా మార్చడం జరిగింది. మార్చారు. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ప్రధాన డైరెక్టర్ పదవి కాలం కూడా, ఈడీ యొక్క డైరెక్టర్ యొక్క పదవి కాలం కూడా 2 సంవత్సరాలుగా ఉండింది. సో దీనిని కూడా 1 సంవత్సరం పాటు పొడిగించుకుంటూ గరిష్ట పదవి కాలాన్ని 5 సంవత్సరాలుగా ఈ అమెండ్మెంట్ ద్వారా చేశారు. 5 సంవత్సరాలుగా ఈ అమెండ్మెంట్ ద్వారా చేశారు. మరి ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ప్రధాన డైరెక్టర్ ఎవరయ్యా అంటే సంజయ్ కుమార్ మిశ్రా ప్రస్తుతం మనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఇక అదేవిధంగా ప్రస్తుతం సిబిఐకి ప్రధాన డైరెక్టర్గా ఎవరు ఉన్నారు ప్రస్తుతము అంటే సుబోధ్ కుమార్ జైస్వాల్ అనేటువంటి వ్యక్తి కొనసాగుతున్నాడు. సుబోధ్ కుమార్ జైస్వాల్ అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ మనకు సిబిఐకి ప్రధాన డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు డైరెక్టర్గా సంజయ్ కుమార్ మిశ్రా కొనసాగుతున్నాడు. ప్రజెంట్ మనకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ప్రధాన వ్యక్తిగా పనిచేస్తున్న వ్యక్తి సునీల్ ఎన్ మిట్టల్. ఓకేనా? సో ఇవి ఈ 2 అమెండ్మెంట్లు. సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అమెండ్మెంట్ బిల్ 2021 ప్రకారము మనకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ యొక్క పదవి కాలం 4 సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946కు అమెండ్మెంట్ చేస్తూ ప్రవేశపెట్టినటువంటి బిల్లు ప్రకారం మనకు ఈ సిబిఐ ప్రధాన డైరెక్టరు మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క పదవి కాలాన్ని 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ సిబిఐ డైరెక్టర్ను కానీ ప్రధాన డైరెక్టర్ను కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను కానీ నియమించేటప్పుడు ప్రధానమంత్రి నేతృత్వంలోని ఒక అత్యున్నత స్థాయి కమిటీ అనేటువంటిది మాత్రం ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రధానమంత్రి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ యొక్క సిఫార్సుల ప్రకారమే వీరిని నియమించాలి అని మన లోకాయుక్త చట్టం 2013లో ఈ అంశాన్ని మెన్షన్ చేశారు. అయితే సిబిఐ డైరెక్టర్ను మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను నియమించడంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ యొక్క
అనుమతి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ యొక్క సూచన కూడా పాటించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే రైట్, ఇది పార్లమెంట్ ఆమోదించినటువంటి ఈ 2 బిల్లులకు సంబంధించినటువంటి సమాచారం. ఈ పార్లమెంట్ వింటర్ సెషన్లో మరొక బిల్ అనేటువంటిది పాస్ అయింది. అది సరోగసీ అమెండ్మెంట్ బిల్ 2020. ఈ బిల్ను 2020లోనే లోక్సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభ సెలక్షన్ కమిటీకి పంపించడం జరిగింది. సో చివరికి రాజ్యసభ కూడా ఈ బిల్ను పాస్ చేయడం జరిగింది. సో మొన్న జరిగినటువంటి వింటర్ సెషన్లో ఈ సరోగసీ బిల్ ఏంటిది అని అంటే, సో సరోగసీ పద్ధతి అంటే మీకు తెలుసు. సో అద్దె గర్భము ద్వారా బిడ్డకు జన్మనివ్వాలి అని అనుకోవడాన్ని మనం సరోగసీ మెథడ్ అని చెప్పేసి సరోగసీ సిస్టమ్ అంటారు. ఇది ముఖ్యంగా ఒక వ్యాపారపరమైనటువంటి వ్యవస్థగా మారిపోవడాన్ని మన భారత ప్రభుత్వం నిషేధిస్తూ ఈ చట్టం తీసుకురావాల్సి వచ్చింది. 2016 సంవత్సరంలో సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 2016లో తీసుకురావడం జరిగింది. అంటే ఫారెన్ కంట్రీస్లలో ముఖ్యంగా ఈ సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనివ్వాలి, బిడ్డను కనాలి అనేటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వారు భారతదేశంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి మహిళలను ఒక ఆర్థికపరమైన కారణాల చేత ఒక అవకాశంగా వారు తీసుకొని వారికి కొంత డబ్బును ఇవ్వజూపడానికి నిర్ణయించుకొని వాళ్ళు ఈ అద్దె గర్భము ద్వారా బిడ్డకు జన్మనివ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇలా భారతదేశం ఒక అద్దె గర్భాల యొక్క మాతృదేశంగా మారేటువంటి ప్రమాదం అనేటువంటిది భారత ప్రభుత్వం జరగకూడదు అని చెప్పేసి ఈ సరోగసీ రెగ్యులేషన్ బిల్ను, సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ను 2016లో చేసింది. ఇప్పుడు దీన్ని అమెండ్మెంట్ చేస్తూ ఈ కొత్త బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్ ప్రకారం ఏమిటి అంటే, భారతదేశంలో మాత్రమే భారతీయ దంపతులు మాత్రమే సరోగసి ద్వారా తమ బిడ్డను కనేటువంటి అవకాశం ఉంటుంది. అంటే విదేశీ దంపతులకు భారతదేశంలో అర్ధగర్భం ద్వారా బిడ్డను కనేటువంటి అవకాశాన్ని తీసేయడం జరిగింది. కేవలం భారత పౌరులై ఉండాలి అని చెప్పేసి స్పెసిఫిక్గా ఈ చట్టంలో తీసుకొచ్చారు, ఈ బిల్లులో తీసుకొచ్చారు. ఇక్కడ సరోగసి ద్వారా బిడ్డను కనాలి అనేటువంటి దంపతులను కమిషన్ జంట అని చెప్పేసి అంటారు. అంటే ఉద్దేశించబడిన జంట అని చెప్పేసి వారిని పేర్కొనడం జరుగుతుంది. తర్వాత అర్ధగర్భం ద్వారా ఎవరైతే బిడ్డకు జన్మనిస్తారో ఆ తల్లిని సరోగ్రేట్ మదరు అని చెప్పేసి అంటారు. సరోగ్రేట్ మదరు అని అంటారు. ఇప్పుడు ఈ సరోగ్రేట్ మదర్ సరోగసి ద్వారా ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంటే అది ఒక్కసారి మాత్రమే జరగాలి అని కూడా చెప్పారు. ఎందుకంటే ఒకే స్త్రీ 2-3 సార్లు కూడా సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా వాణిజ్యపరం అవుతుంది. మరియు అంతేకాకుండా సరోగ్రేట్ మదర్ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక గర్భధారణ జరిగిన తర్వాత బిడ్డకు అంటే జన్మనిచ్చే సమయంలో, డెలివరీ సమయంలో కొన్ని శారీరక మానసిక పరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి సరోగ్రేట్ మదర్ అనేటువంటి వ్యక్తి, సరోగ్రేట్ తల్లి ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి మాత్రమే సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. అదే రకంగా సరోగసి ద్వారా బిడ్డను పొందాలి అనుకునేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ దంపతులు కూడా ఒక్కసారి మాత్రమే ఆ అవకాశాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరు సరోగసి ద్వారా బిడ్డను పొందాలి అనుకునేటువంటి దంపతులు అండి. సో వీరు సరోగ్రేట్ తల్లి అంటారు, సరోగ్రేట్ మదర్ అంటారు. వీరిని సరోగసి ద్వారా బిడ్డను పొందాలి అనుకునేటువంటి ఉద్దేశించబడిన జంట అంటారు. కమిషన్ జంట అని చెప్పేసి అంటారు. ఉద్దేశింపబడిన జంట. ఇంతకుముందు ఈ సరోగసి రెగ్యులేషన్స్ అనేవి తీసుకురాకముందు అవివాహిత స్త్రీలు కూడా సరోగసి బేబీకి జన్మనిచ్చినటువంటి సందర్భాలు కూడా ఈ భారతదేశంలో ఉన్నాయి. ఇది పూర్తిగా అనైతికం. అర్థమవుతుందా? పూర్తిగా అనైతికం. కాబట్టి ఇలాంటి చర్యలు ఉండకూడదు, మరియు పూర్తిగా ఇది వ్యాపార పరంగా మారకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో మాతృత్వం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అయితే ఆ మాతృత్వాన్ని దాతృత్వంగా ఇచ్చేటప్పుడు కూడా నైతికత అనేటువంటిది ఉండాలి, వాణిజ్యపరమైనటువంటి అంశాలు ఉండకూడదు అని చెప్పేసి దీన్ని పూర్తిగా నాన్ కమర్షియల్గా ఈ పద్ధతిని భారతదేశంలో కొనసాగించడం కోసం మన ప్రభుత్వం ఈ చట్టం తీసుకొస్తుంది. ఓకేనా? ఇక్కడ ముఖ్యంగా చూడండి,
ఈ సరోగసి ద్వారా బిడ్డను పొందాలి అనేటువంటి దంపతులట వివాహమైన 5 సంవత్సరాల తర్వాత మాత్రమే వారు బిడ్డను సరోగసి పద్ధతి ద్వారా కనేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇండియాలోనే కొంతమంది ప్రముఖులు సో బిడ్డకు జన్మనివ్వకుండా సరోగసి అంటే బిడ్డకు జన్మనిచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా, బిడ్డకు జన్మనిచ్చేటువంటి వారికి యోగ్యత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తమ అందం తగ్గిపోతుందనో వివిధ కారణాల చేత వాళ్ళు సరోగసి ద్వారా బిడ్డను పొందాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. అందుకనే ఈ బిల్లు ద్వారా ఏం చేశారు అంటే, ఈ సరోగసి ద్వారా బిడ్డను పొందాలనుకునేటువంటి దంపతులు భారత పౌరులై ఉండాలి, మరియు వారికి వివాహమై 5 సంవత్సరాలు అయి ఉండాలి. ఈ 5 సంవత్సరాలు అయి ఉండాలి. మరియు వీరికి సంతానం కలిగే యోగ్యం లేదు, ఇన్ఫెర్టిలిటీ అంటారు. అంటే వీరికి గర్భ సమస్యలు ఏవైనా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు వారికి మాత్రమే ఈ సరోగసి ద్వారా బిడ్డను పొందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకు ఈ చట్టం అనేటువంటిది చెప్తుంది. తర్వాత ఇక్కడ వివాహ వయస్సు అనేటువంటిది కూడా మెన్షన్ చేశారు. సరోగసి ద్వారా బిడ్డను పొందాలనుకునేటువంటి ఈ స్త్రీ యొక్క వయస్సు అనేది 23 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 23 ఏజ్ నుండి 50 ఇయర్స్ ఏజ్ వరకు ఉండాలి. ఈ పురుషుడి యొక్క వయస్సు అనేటువంటిది 26 నుంచి 55 సంవత్సరాల వయస్సు ఉండాలి. 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఇక తర్వాత సరోగ్రేట్ తల్లి యొక్క వయస్సు కూడా ఇందులో మెన్షన్ చేశారు. 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సును కలిగి ఉండాలి సరోగ్రేట్ తల్లి కూడా అని చెప్పారు. ఓకేనా. తర్వాత ఇక్కడ వాణిజ్యపరమైనటువంటి వృత్తిగా ఇది మారకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక అంశం ఏమని చెప్పారు అంటే, సో ఈ సరోగసి ద్వారా బిడ్డను పొందాలనుకునేవారు తమ సమీప బంధువు ద్వారానే ఈ బిడ్డను పొందాలి అన్నారు. అంటే సరోగ్రేట్ మదర్ ఎవరైతున్నారో సరోగ్రేట్ మదరు ఈ ఉద్దేశింపబడిన జంటకు సమీప బంధువై ఉండాలి అని చెప్పేసి అన్నారు. సమీప బంధువై ఉండాలి, ఇది ఒక రూల్ పెట్టడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ సరోగ్రేట్ మదర్కు ఎలాంటి అమౌంట్ అనేటువంటిది వీళ్ళు ఇవ్వకూడదు. అయితే ముఖ్యంగా వైద్య ఖర్చుల కోసము మరియు ఇతర బీమా ఖర్చుల కోసం మాత్రమే వీరు చెల్లింపు చేస్తారు తప్ప వైద్య ఖర్చులు అంటే డెలివరీ సమయంలో మరియు బిడ్డను మోసినటువంటి అంటే క్యారింగ్ సమయంలో కానీ డెలివరీ సమయంలో కానీ వీరికి అయ్యేటువంటి ఖర్చులను మరియు బీమా కవరేజ్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం తప్ప మరి ఏ విధమైనటువంటి ఇతర చెల్లింపులు ఈ దంపతులు చేయరు. అంటే ఇది పూర్తిగా వారు మాతృత్వం అనేటువంటి దాన్ని ఒక మానవత్వంతో వారు చేస్తున్నటువంటిదిగా ఉంటుంది. అర్థమవుతుందా? సో వీరు చేసేటువంటిది వ్యాపారం కాదు. ఒక తల్లి తండ్రులు అంటే ఒక దంపతులు బిడ్డకు జన్మనివ్వలేకపోతున్నటువంటి వారి యొక్క బాధను దృష్టిలో పెట్టుకొని వారికి సంతానమును కనివ్వడం కోసము ఒక గొప్ప మానవత్వంతో ఈ సరోగ్రేట్ మదరు బిడ్డకు జన్మనివ్వాలన్నట. అందుకనే ఎలాంటి వైద్య ఖర్చులు బీమా ఇన్సూరెన్స్ ప్రీమియం తప్ప ఎలాంటి అమౌంట్ వీరు తీసుకోవడానికి వీల్లేదు, వీరు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి ఈ బిల్లులో మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే సరోగ్రేట్ మదర్కు డెలివరీ తర్వాత 36 నెలల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం వీళ్ళు చెల్లిస్తారు. 36 నెలల వరకు అంటే 3 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఎందుకంటే డెలివరీ తర్వాత కొన్ని శారీరకపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి హెల్త్ పరంగా ఏ రకమైనటువంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది ఉండాలి. అలా 3 ఇయర్స్ గాను 36 నెలలు గాను హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది ఉండే విధంగా ఈ బిల్లులో మెన్షన్ చేయడం జరిగింది. సో వీరు కూడా ఒక్కసారి మాత్రమే సరోగసి పద్ధతిలో బిడ్డను ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక విషయం ఏంటంటే ఈ స్త్రీ ఖచ్చితంగా వివాహిత స్త్రీ అయి ఉండాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్, వివాహిత స్త్రీ అయి ఉండాలి. అంతేకాకుండా వీరికి అంతకుముందే పిల్లలు ఉండాలి. అంటే ఒక పాప కానీ ఒక బాబు కానీ ఖచ్చితంగా లేదా 2 పిల్లలు కానీ అయి ఉండాలి. అంతేకాని ఒక వివాహిత స్త్రీ
ఏ కారణం చేత కానీ మొదటి సంతానమును సరోగసీ పద్ధతి ద్వారా ఇవ్వకూడదు అంటున్నారు. అంటే సరోగ్రేట్ మదర్ ఈ దంపతులకు బిడ్డకు ఈ దంపతుల యొక్క గర్భమును మోస్తుంది, ఈ దంపతుల యొక్క గర్భమును మోసి వారికి బిడ్డకు జన్మనిస్తుంది. అయితే ఆ ఇచ్చేటువంటి ఆ బిడ్డ అనేటువంటిది రెండో సంతానము మూడో సంతానమై ఉండాలి, మొదటి సంతానమై ఉండకూడదు. అంటే సరోగ్రేట్ మదర్కు ఆల్రెడీ పిల్లలు ఉండాలి, ఒక పాప కానీ బాబు కానీ లేదా ఇద్దరు పిల్లలు కానీ ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే ఆమెకు సరోగేసీ పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది సరోగ్రేట్ తల్లికి. ఇది నిబంధనలో మెన్షన్ చేయడం జరిగింది. ఇక తర్వాత ఈ సరోగ్రేట్ తల్లి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలపైన పూర్తిగా బాధ్యతాయుతంగా ఈ దంపతులు కలిగి ఉండాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరి బిడ్డను జన్మనిచ్చిన తర్వాత సరోగసి ద్వారా బిడ్డ జన్మించిన తర్వాత ఆ బిడ్డపై పూర్తి రకమైనటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా బాధ్యతలు హక్కులు ఇవన్నీ కూడా వీరిద్దరికే వర్తిస్తాయి. అంతేకాని ఈమె ఆ బిడ్డ యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పేసి మనకు బిల్లులో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈమె మానవత్వంతో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ వైకల్యుడనో లేదంటే ఆ బిడ్డ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి వీళ్ళు ఆ బిడ్డకు మాకు సంబంధం లేదు, అవసరమైతే ఇంకొంత డబ్బులు ఇస్తాం మీరే చదువుకోండి అని చెప్పడానికి వీల్లేదు. సో కాబట్టి ఇక్కడ ఈ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సరోగ్రేట్ తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ యొక్క వాస్తవ దంపతులు ఎవరైతే ఉన్నారో ఉద్దేశించబడిన జంట ఎవరైతే ఉన్నారో వారే పూర్తి బాధ్యులు హక్కుదారులు అవుతారు, వారికే పూర్తి హక్కు ఉంటుంది, వారి యొక్క పోషణ బాధ్యత అనేటువంటిది వారికే ఉంటుంది, వారే ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు అవుతారు, వారే పూర్తిగా వారి బిడ్డ యొక్క తల్లిదండ్రులు అవుతారు. ఇది మనకు చెప్పబడినటువంటిది. ఓకేనా? అంటే వీరి యొక్క గర్భమును వీరు మోయడం అనేటువంటిది జరుగుతుంది. సో అది మనకు ముఖ్యంగా ఐవీఎఫ్ ద్వారా కూడా కావచ్చు. ఓకేనా? ఐవీఎఫ్ ద్వారా అంటే మొత్తానికి గర్భాశయం సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే సో వీరి యొక్క అండము ద్వారా కృత్రిమ గర్భాన్ని ఉత్పత్తి చేసి వీరిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ ద్వారా కూడా బిడ్డకు జన్మనిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి సంతానం కనేటువంటి యోగ్యం లేదు అని అనుకున్నప్పుడు ఈ సరోగసీ పద్ధతి ద్వారా వారు బిడ్డను పొందేటువంటి అవకాశాన్ని మనకి బిల్ అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.